దోచిందే ఈ జంట కలలకే నిజములా సాగిందే దారంతా చెలిమికే రుజువులా దోచిందే ఈ జంట కలలకే నిజములా సాగిందే దారంతా చెలిమికే రుజువులా కంటిరెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వానవాలు ఏ వైపుకో తెచేది కాలమేగా
ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. అందరూ రండి, పెళ్లి కూతురు వచ్చేస్తుంది. రండి, రండి. బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ, సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ. తాళి బొట్టు చేతబట్టి రామయ్య రామయ్య, సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఈ వాటికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం.
పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం. ఇద్దరి కోడిక కాదు ఇది, వందల మనసుల కలయికిది. ఈ సుముహూర్తమే వారధిగా, భూగోళమే చిన్నదవుతున్నది. రారండో వేడుక చూద్దాం, వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. కాలం కొమ్మపై మెరిసే నవ్వులై కలిసే గువ్వలే బంధువులు. కదిలే దారిలో మెదిలే గురుతులై నడిపే దివ్యలే వేడుకలు. ఎప్పుడో తెలిసిన చుట్టాలు, ఇప్పుడే కలిసిన స్నేహితులు. మనసుని తడిమిన సంగతులు, కనువిందుగా ఉంది ఈ పందిరి. రారండో వేడుక చూద్దాం, అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. మొగటి సన్నాయి మొదలలో సాగటి సంబరాలో, కోయిలలో రామశిల్కలలో పలకటి మంతరాలో. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగలల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో, ఇంటి పేరు మారయి తంతులో చుట్టలే అక్షింతలో. మొగటి సన్నాయి మొదలలో సాగటి సంబరాలో, అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో. ఏడడుగులే ఎగై అగ్ని మీకు సాక్షిగా, ఏడు జన్మల బంధంగా. ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా, మీ అనుబంధమే బల. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో, సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో. మోగటి సన్నాయి మొదలలో సాగేటి సంబరాలో, కోయిలలో రామశిల్కలలో పలకటి మంతరాలో. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగలల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో, ఇంటి పేరు మారయి తంతులో చుట్టలే అక్షింతలో. మోగటి సన్నాయి మొదలలో సాగటి సంబరాలో, అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో.
జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరేకల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటియలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పడి కొమ్మలాలో ముత్తుల గుమ్మలాలో సందళ్ళు నింపరే పందిళ్ళలో బంగారు గుమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామసగనాలో పలకటి మంతరాలో అమ్మలాలో పడి కొమ్మలాలో ముత్తుల గుమ్మలాలో సందళ్ళు నింపరే పందిళ్ళలో బంగారు గుమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామసగనాలో పలకటి మంతరాలో తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మ వచ్చిందమ్మ నెక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి 2 కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మ నెక్కిన చుక్కలమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా నలుగున కుంకుమమ్మ వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా
వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడి వేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలకుగా ఇరు మనసులకొక తలపుగా కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరి వాడు ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్దుర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే నగలే వెలిసే వెలుగు నువ్వే ఇలాపై నడిచే మెరుపు నువ్వే ఇకపై వరమై దొరుకు నువ్వే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే ఎప్పుడు నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడతా కడదా కానే నిలబడతా అలిసొస్తే
జో కొడతా, గెలిచొస్తే జై కొడతా, కలిసొస్తే ఓ గుడినే కడతా. ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా, ముద్దు ముద్దు చూపుల చెబుతున్నానే. ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఒక పాపగా నిన్నే కను పాపగా నిన్నే కాచుకుందు కై బాసలు సేయుచుంటినే. గొలుసు చప్పుళ్ళకి చెంత కొరానా, ఒట్టుకి ఒక ముద్దును సగి బానిసకానా. నువ్వు అడిగే వరమైనా భారము కాదే, మన నడుమున ఏ వాదమైన ఓటమి నాదే. ఏదేమైనా సఖీ విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఆశ తీరినాక ప్రేమ ఆపుకోనే, అర్ధరాత్రి దొంగై నీకు బెదురుతానే. నువ్వు ముసలివైన వేళ మూడవ కాలవుతా, నలతగుంటే నా ఒడినే పానుపు చేస్తా. ఊపిరిలా నిన్ను చేరి ఆయు పోస్తా, నీ వారిని నా వారిగా ఎదలో దాస్తా. నీ కల నిజమవడానికి నన్ను బదులిస్తా, నీ క్షేమం కోసమైతే ప్రాణాలిస్తా. వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుద బల మందారవనాంతరామృత సరప్రాంతేందు కాంతో బలోత్పల పర్యంత రమా వినోహియగుణా బల ప్రసన్నుడు విహ్వలనారేంద్రము పాహి పాహియన గుయ్యారించి సంభ్రమియే. వైకుంఠపురములో అడుగు మోపింది పాశమే, విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చనే. అలా వైకుంఠపురములో పట్టుగా చేరే బంధమే, అలై పొంగేటి కళ్ళలో ఉల్లాసా తీసుకొచ్చనే. గొడుగు పట్టింది గగనమే, కదిలి వస్తుంటే మేఘమే, దృష్టి తీసింది దీవెనై గణకూష్మాండమే. భుజము మార్చింది భువనమే, పరువు మోయంగ బంధంలో మనమందరము ఉన్నాం. ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
అందరు తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలోనికి వెళ్దాం. అందరూ దయచేసి అందరు తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిసిన ప్రభువా, ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మా ప్రియుల అంకుల ఆంజని మీరు ఎంతో ప్రేమించి వారికి ఇచ్చినటువంటి 2వ కుమారుడు మల్లికార్జునరావు కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేశాం. ఇంతకాలము కూడా ప్రభా మరి మీ రెక్కల చాటును భద్రపరిచి ఈరోజు పెండ్లి కుమారుడుగా, వరుడుగా ప్రభా, పెండ్లి నాయన చేసుకుని పోయే పెండ్లి కుమారుడుగా మరి సిద్ధపడినటువంటి ఆ యొక్క కుటుంబం కొరకు, పెండ్లి కుమారుడు కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. జరుగుతున్న ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని మీరు ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పాటలు పాడుచుండగా మీరు మాతో ఉండండి, వాక్య పరిచర్యలో మీరు తోడుగుండండి. ప్రత్యేకంగా ప్రభా మరి జతపరచబడుతున్న వధువులిద్దరు ప్రభా, మల్లికార్జునరావు అలాగనే సూత్రరాణి కొరకు ప్రార్థన చేస్తున్నాము ప్రభా. ఈరోజు ప్రభా మరి వారిద్దరికి కూడా ఘనమైన వివాహము జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. ఈరోజు దైవ సేవకులుగా అయ్యా ప్రభా వారికి వివాహం చేయటకు మేమందరం కూడా కలిసి ఈ స్థలములో చేరి నీ నామాన్ని కనపరుస్తూ ఉండగా మాకంటే ముందుగా ఈ స్థలములో మీరున్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. ఈ కార్యక్రమాన్ని ఘనముగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. జతపరచబడుతున్న వధువులిద్దరిని దీవించండి, వస్తున్న బంధుమిత్రులను, రక్త సంబంధులను అందరినీ మీరు దీవించండి. చుట్టుపక్కల వారందరినీ ఐక్యతపరచండి, నీవే తోడుగుండి ఘనముగా జరిగించండి ప్రభా. వాతావరణాన్ని అనుకూలపరచండి. జరుగుతున్న భోజనాల కార్యక్రమంలో మీరు ముందుండి ప్రతి విషయంలో కూడా మీరు మాతో తోడుగుండి నడిపించి కృప చూపించమని యేసయ్య ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా, దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నిలవాలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమునైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియరుగా స్థలములతో వృద్ధి పొందగా, వేరుగా ఉన్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. నాకెంత ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని చెల్లిస్తున్నాం. ఈ ప్రతి సమయంలో నీ ప్రియ కుమారుని బట్టి మల్లికార్జునరావు పెళ్లి కుమారుడిగా సిద్ధపడి వస్తుండగా ఈ బిడ్డను మీరు ఆశీర్వదించి ఈ పరిశుద్ధ వివాహాన్ని ఘనకరముగా జరిగించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. వరాదుతాలైనా వర్ణింపగలరా, వరాదుతాలైనా
వర్ణింపగలరా. దయగలిగిన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సూత్రరాణి కొరకు వందనాలు. ఈ బిడ్డను మీరు పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి తీసుకుని వచ్చి ఉన్నారు. ఈ బిడ్డను బట్టి నీకు కృతజ్ఞతలు. ఈ సమయంలో ఈ వివాహమంతా ఘనకరంగా జరిగించబట్టుకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఒక పాట పాడి దేవుని నామమును స్తుతిద్దాం. అందరికి వచ్చినటువంటి పాట. ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, బ్రతికేస్తానయ్యా. నేనున్నా లేదయ్యా నే బ్రతుకాలే, నేనున్నా లేదయ్యా నే బ్రతకాలేనయ్యా, నీవే తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ దారిలో నడుచుట దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటా. పెళ్లి కుమార్తె మన మధ్యలో ఉన్నారు. మరి ఈ యొక్క పరిశుద్ధ వివాహ కార్యక్రమము ద్వారా వీరిద్దరు కూడా జత చేయబడబోతుండగా వీరికి కొన్ని హెచ్చరికలు మనం తెలియజేయాలి. మరి సమయంలో సంఘ కాపరి చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్న రీతిగానే దేవుని యొక్క సంకల్పము చొప్పున, దేవుని యొక్క ఏర్పాటు చొప్పున ఈ వివాహము సమకూర్చబడడం, అలాగే ఈ వివాహానికి మనం అందరము వచ్చి సంతోషించడం జరుగుతుంది. దేవుని యొక్క వాక్య భాగములు బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు. వివాహముకు వెళ్ళిన చోటల్లో కూడా మనం వింటూ ఉంటాం. ఈ లోకంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా వివాహాన్ని దేవుడు ఘనమైనదిగా ఎంచాడు. కనుక ఈ యొక్క వివాహము ఘనముగా మరి జరగడానికి, లేదా వివాహము జరుపుకొంచినటువంటి వధువులిద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఈ వివాహం జరుగుతుందని మనమందరం కూడా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. మరి ఎన్నో చోట్లకు వెళ్తాం, ఎన్నో గ్రామాలు తిరుగుతాం, ఎన్నో చోట్ల చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మరి వధువులు కాకపోతే, లేకపోతే దేవుడు జతపరచబడకపోతే మనం పడేటువంటి ప్రయాసాలు, అయితే మనం చూసేటువంటిదంతా కూడా వ్యర్థమే. అయితే ఈరోజు మరి వారి తల్లిదండ్రులుగా, వీరి తల్లిదండ్రులుగా వారు ఎన్నో చోట్లకు వెళ్ళారు, చూశారు. కానీ ఈ రోజున వారిద్దరు కూడా మరి ఇక్కడ ఉన్నారంటే దేవుని యొక్క సంకల్పం చొప్పున మనం ఇక్కడ ఉన్నాం. ఈ వివాహమును మరి దేవుడు ఎంతో ఘనంగా జరిగిస్తున్నాడు. మరి నిన్న మొన్న చూస్తే ఎంతో వర్షం, అయితే దేవుడు ఈ రోజు మంచి వాతావరణాన్ని అనుగ్రహించాడు. దేవుని దయలో, దేవుని కృపలో వారిద్దరు కూడా మరి ఇక్కడ ఉన్నారు, వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మరి మన యొక్క దీవెనలు, మన యొక్క ఆశీర్వాదాలు, దీనికంటే మించి దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన వారికి ఉండాలి. కనుక జీవితాంతము వారు ఇదే ప్రేమ, ఇదే దీవెనలతో వారి
వారు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మల్లికార్జునరావు ఇప్పటి వరకు తల్లి చాట బిడ్డగా ఉన్నాడు, యవనస్తుడిగా ఉన్నాడు. ఇక నుండి తనకు ఒక బాధ్యత, తనకు ఒక భార్యను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కనుక తన భార్యను తనను ఎలా ప్రేమించుకుంటాడో అలాగనే తన భార్యను కూడా ప్రేమించబద్ధుడై ఉన్నాడు. అలాగనే సూత్రరాణి తన భర్తకి మరి లోబడాలి. దేవునికి ఎలా లోబడుతుందో అలాగనే సూత్రరాణి కూడా లోబడాలి. మరి ఇదే భార్య భర్తల యొక్క బంధం అంటే కనుక మరి వారిద్దరు కూడా జతపరచబడుతూ ఉన్నారు కనుక వారిద్దరి కొరకు కూడా మనందరం కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మరి కనుక మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి దైవ సేవకులు మన మధ్యన ఉన్నారు. ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలను వినాలని, వివాహ కార్యక్రమాన్ని చూడాలని ప్రభు పేట మనం చేస్తే ఈ నా మాటలు ముగిస్తున్నా. వాళ్ళు వినాలి, పెళ్ళి అయిన వాళ్ళు వినాలి. ప్రత్యేకంగా ఈరోజు ఏ మాట చెప్పినా మీ ఇద్దరి కోసం చెప్పేది, మీ ఇద్దరి కోసం. ఒక భర్తగా నీ జీవితము ప్రారంభం కాబోతుంది, భార్యగా నీ జీవితం ప్రారంభం కాబోతుంది. దేవుని వాక్యంలో మరి మీరు చర్చికి వెళ్తున్నారు కాబట్టి ఎక్కువ సమయం కాకుండా 2 హెచ్చరికలు చెప్తాను. మరి ఆదాము అనబడేటువంటి ఆయన దేవుని కుమారుడిగా ఉన్నప్పుడు దేవుడు నారి అనబడుతున్నటువంటి ఆమెను తీసుకుని వచ్చినప్పుడు ఆయన గుర్తుపట్టాడు. విన్నావా వాక్యం? విన్నావా? ఇంతకుముందు పెళ్ళికి వెళ్ళేవా? చివరిలో ఇల్లు ఉంటావు, అందుకని అందరు చివరికి వచ్చారు. నువ్వు పెళ్ళికి ఫస్ట్ వెళ్తే అందరు ఫస్ట్ వచ్చారు. పెళ్లి వాక్యం విన్నావా? వినలేదా? రైట్. ఆదాము గారు పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు దేవుడు ఒక స్త్రీని సిద్ధపరిచి దగ్గరికి తెచ్చాడు. తెచ్చి అటు పెట్టాడు. అంతే, ఏం చెప్పలా. నీకోసం భార్య, లేకపోతే నువ్వు చేసుకోవాలి, నువ్వు కాపురం ఉండాలి, ఇవన్నీ ఏం చెప్పాలి. తెచ్చి నిలబెట్టగానే నేను ఏం చేశాడంటే, నువ్వు నా శరీరము అన్నాడు. నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక అంటే గుర్తుపట్టాడు. నీ ఏలు పోయి అక్కడ ఉందనుకో, గుర్తుపడతావా? నీ ఏలు అక్కడ ఉందనుకో, గుర్తుపడతావా? ఎవడిదో వెళ్ళిపోతావా? నీదే అనుకుంటే గుర్తుపడతావు, అంతేనా? ఇది నీది అనుకుంటే గుర్తుపడతావు. ఆదాము గుర్తుపట్టాడు, ఇది నాది, నా శరీరంలో నుంచి తీయబడింది అన్నాడు. నీది అన్నటువంటి దాన్ని నీవు చివరి వరకు, అంతము వరకు, ఎప్పటిదాకా ఉంచుకోవాలి. అర్థమైందా? నీ ఎముకలలో ఒక ఎముక, నీ యొక్క మాంసములో మాంసము. కాబట్టి ఆమె నువ్వేం చేయాలంట? ప్రేమించాలి. ఏం చేయాలి? నేను చెప్పిన మాట అన్నప్పుడు, నిన్ను వెంబడించినప్పుడు, నీతో సరే అన్నప్పుడు మామూలుగా ప్రేమిస్తాను. భర్త ఎప్పుడు ప్రేమించాలంటే నీకు అనుకూలంగా లేనప్పుడు కూడా ప్రేమించాలి. ఓకేనా? అర్థమైందా? అమ్మా సూత్రాన్ని భలే చెప్పాడు. ఆయనకి నాకేం చెప్పలేదు అనుకుంటున్నావా? ప్రభువునకు లోబడినట్లుగా అన్నం పెట్టేటప్పుడు, మాట వినేటప్పుడు, నడిచేటప్పుడు, వెంబడించేటప్పుడు నీ భర్త దేవుని తర్వాత దేవుడిని. కాబట్టి ఆ ప్రభువునకు లోబడుతున్నట్లుగా లోపడాలి, ప్రేమించాలి, కార్యాలు జరిగించాలి, ఇంటి వారి బాధ్యత తీసుకోవాలి. అర్థమవుతుందా? ఆడవాళ్ళేమో మేము పని చేయలేకపోతున్నాం, మగవాళ్ళేమో మేము పనికి వెళ్ళలేకపోతున్నాం, అసలు పెళ్లి కాకుండా ఉంటే బాగుండు అనుకుంటారు వాళ్ళు. అలానే ఉంటుంది జీవితం. కానీ మీరు జీవితాంతం ఎలాగుండాలి? ఒకరికొకరు ప్రేమిస్తూ, ఒకరికొకరు లోబడుతూ జీవితాన్ని కొనసాగించుకోవాలి. రాకడ వరకు అలాగుంటే నీ కుటుంబము దేవుని కుటుంబంగా ఆశీర్వదించబడి. ఓకేనా? అర్థమైనయా? చాలా ఇంకా చెప్పండి. తొందర చేయయ్యా పెళ్ళి అంటున్నాడు లోపల. నువ్వు ఆడ దొరికేవు, అమ్మగారు ఆడ తెచ్చిందే ముందు. రైట్, లేచి నిలబడి ముందుకు రా. చేతులు పట్టించేవాళ్ళు. అబ్బాయి తరపున ఎవరు చేతులు పట్టిస్తారో వాళ్ళు, అమ్మాయి తరపున ఎవరు చేతులు పట్టిస్తారో వాళ్ళు. నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే
స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీ సాటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆయన వచ్చింది ముసుగేసుకున్నాను ఆమె అంటావా వెనక్కి ముసుగు కొద్దిగా వెనక్కి నట్టాను రైట్ అట్లా పట్టుకుని చూడు బ్రో. వెనక్కి ఒకసారి పట్టుకుని వచ్చి చేయి కిందకి పెట్టు ఈ చెయ్యి కిందకి పెట్టేసి ఆ చెయ్యి కొంచెం పైకి పెట్టు అది. చాలు చాలు చూడండి. ఈ అమ్మాయినా మార్పుని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. గట్టిగా గట్టి చప్పట్లు కొట్టాలి. మనమందరము ఎరిగినటువంటి రీతిగా లక్ష్మాల వారి పరిశుద్ధ వివాహానికి కిరణం శ్రీనివాసరావుపేట పదవులైన గుంటూరు లక్ష్మాల వెంకటేశ్వర్లు రమణ గారి యొక్క కుమారుడు మల్లికార్జునరావు, అలాగనే రెంటపాళ్ళ గ్రామము సత్తెనపల్లి మండలం గుంటూరు జిల్లా వాస్తవ్యులు రామపోయిన అల్లయ్య లేటు, అలాగనే జ్యోతి గారుల కనిష్ట పుత్రిక సూత్రరాణి, వీరిరువురు కూడా పరిశుద్ధ వివాహము ద్వారా జత చేయబడటానికి ఇక్కడికి తీసుకొని రాబడ్డారు. ఇది చివరి ప్రకటనగా తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి సంఘం అంతా గమనించండి. వచ్చిన వారందరూ ఇది చివరి ప్రకటన. వీరిద్దరూ జతపరచబడుట న్యాయము కాదు అనేటువంటి వారు ఉంటే ఇప్పుడే తెలియచేయాలి. ఒకవేళ ఇది న్యాయమే, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటే మీ కుడిచే న్యాయము కాదు అనేటువంటి వారు ఉంటే తెలియచేయండి. లేదండి న్యాయమే ఉంది, గట్టిగా పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కుడి చేయి పైకి వెళ్తారు. ఓకే, ఇది మీకు ఇష్టం లేదా? అటు జరిపి నీ కాపురం చేయదువా? సూత్రాన్ని అనబడుతున్నటువంటి నీవు ఈ పురుషుని నీ భర్తనిగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించేదవా? చేతులు పట్టించేటువంటి వారు కూర్చోబెట్టుకున్న అమ్మాయి కూర్చొని అవి బయట ఆగిపోతుంది. చూడండి 1 సెకండ్. ఓకేనా సరే చూడండి. అలా తీసి పెట్టండి మైక్. ఇప్పుడు నుంచి వచ్చేదాకా పట్టుకోవాలి. ఓకే, కొన్ని మాటలు ఈ సమయంలో నా వెనకాల చెప్పాలి. అమ్మాయి వైపు చూస్తామా? ఇటు తిరిగి ఇంకా అబ్బాయి వైపు చూడు. వాళ్ళతో నీ పని లేదు, ఏంటనే పని చేపట్టుకున్నాడుగా. రైట్. మల్లికార్జునరావు అని నేను, సూత్రరాణి అని నిన్ను
భార్యనిగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నేను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. అమ్మాయి చూసి దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశాడమ్మా? అన్నావా? చూసావా? అది చూడట్లేదు, కింద చూస్తాను. రైట్. ఏం చేశాడు ఆయన? రైట్, ఓకే. నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి ప్రేమించి సుఖదుఖములను సంరక్షించి నా జీవితకాలమంతా నమ్మకముగా ఉండిన సంఘము ఎదుట ప్రమాణము ఓకే, మంచిది. ఒకరికొకరు ఇరువురు కూడా మరి ప్రమాణాలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో భారతీయ సంప్రదాయ ప్రకారం నిబంధనకు ప్రేమకు గుర్తుగా ఈ సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క తాళిబొట్టు, అలాగనే ఉంగరాలు, దండలు, అక్షంతలు సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇవి పరిశుద్ధ పరచబడును గాక. నీ కృపలో తండ్రి ఇవి వారి జీవిత కాలమంతయు నిరాకడ పర్యంతరము ఒక గుర్తుగా, ఒక సూచనగా ఇవి మార్చబడి నజరేయుడైన యేసు నామములో వీరికి బంధము ఏర్పడును గాక. గొప్ప కృపను దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మాంగళ్య ధారణ జరుగుతూ ఉంది ఈ సమయంలో. ఇది ప్రేమకి, వివాహానికి, భారతీయ సాంప్రదాయానికి గుర్తుగా నిబంధనగా ఉంటూ ఉండగా తాళిని ధరింపజేద్దాం. నిబంధనకి గుర్తుగా ఈ తాళిని స్వీకరించి భర్తగా అందించవచ్చు. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాదుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు. ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు.
చేస్తారు దాన్ని? వీళ్ళిద్దరు భార్య భర్తలు అయిపోయారు, తాళి కట్టాడు, ఉంగరం పెట్టాడు. ఇప్పుడు పోటీ స్టార్ట్ అయింది. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు వేయాలి. ఓకేనా? ఏం అర్థమైందా అన్నమాట? ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు వేయాలి. నేను ఆమెనంటే వేయాలి. ఆమె మనుషుల్ని కలిపి మమతల్ని పెంచే మహదానంద పరిణయము. ఇరువురిని చూచి సవ్వళ్ళు చేసే కనువిందైన శుభతరుణం. ఏర్పరచినావు వీరిద్దరిని, ఎన్నుకున్నావు ఈ జంటను. దీవించుము, దర్శించుము, నీ సేవకై కొనసాగించుము. కలిగిన మా తండ్రి, ఆత్మ ద్వారా కార్యాలు జరిగించేవాడు. నీ ఆత్మ కార్యం జరిగించు. బిడ్డలను ప్రభువా నూరంతలుగా దీవించు. భూమి మీద పరలోకమందును ఆశీర్వాదకరమైన కుటుంబంగా దీన్ని చేయమని. ఇదిగో తండ్రి నాయన, సంతాన ఆశీర్వాదము, ఆర్థిక ఆశీర్వాదము, సమాధాన ఆశీర్వాదం, రక్షణ ఆశీర్వాదము, పరలోకానికి ఎక్కగలిగిన నాయనా ఇదిగో మహిమ ఆశీర్వాదాలు బిడ్డలకు మీరు దయచేసి నీ నామమును ఘనపరచుమని ప్రార్థిస్తూ బిడ్డల తండ్రి కొరకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. తండ్రి కుమార శుద్ధాత్మ త్రియక దేవుని నామములో మీరు దీవించబడుదురుగాక. సంసార నౌక ఆదర్శంగా నలుగురిలో ఉండాలని, అన్యోన్యంగా సౌభాగ్యంగా కలకాలం బ్రతకాలని. కీడైనను లేమైనను, వ్యాధైనను బాధైనను, విడిపోనిది ఓ ఈ బంధము. జతపరచినాడు ఆ దైవము. విడిపోనిది ఓ ఈ బంధము. జతపరచినాడు ఆ దైవము. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రాలే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రాలే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. ఆనందము సంతోషము సెక్షన్ 62 నెంబర్ 15 1872 ప్రకారం శ్రీనివాసరావుపేట పదవులైన గుంటూరు లక్ష్మాల వెంకటేశ్వర్లు రమణ గారి యొక్క కుమారుడు లక్ష్మాల మల్లికార్జునరావు. రెండపాల గ్రామం సత్తెనపల్లి మండలం రామనబోయిన అల్లయ్య లేటు జ్యోతి గారుల యొక్క కుమార్తె సూత్రరాణి. వీరు ఉభయులు తండ్రి
ఆయన దేవుని సన్నిధానంలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షములో పరిశుద్ధ వివాహములకు అంగీకరించి జతపరచబడింది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మరియు భారత ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారమును బట్టి వీరిని భార్యాభర్తలుగా ధృవపరచుచున్నాను. వివాహం జరిగిన స్థలం 10వ లైను శ్రీనివాసరావుపేట వరుని స్వగృహమునందు. వివాహ తేదీ 28 మే 2025. రిజిస్టార్ రెవరెండ్ డాక్టర్ పుల్ని. అలాగనే వరుడు సంతకం మల్లికార్జునరావు, వధువు సంతకం సూత్రరాణి, సాక్షులు సత్యాల నవీను. అలాగనే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న వేళ మా ప్రియులు ప్రభా మల్లికార్జునరావు అలాగనే సూత్రాన్ని యొక్క వివాహ కార్యక్రమంలో ప్రారంభం నుండి ఆఖరి వరకు మాతో ఉండి నడిపించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా ఈరోజు అనగా 2025వ సంవత్సరం మే నెలని ఇంత ఘనముగా జరిగించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. యొక్క వివాహం ద్వారా వారిద్దరు కూడా భార్యాభర్తలుగా ప్రభా ప్రకటన చేసి ఉన్నా. ఇప్పటి నుండి వారు నూతనమైన జీవితాన్ని జీవించబోతున్నారు ప్రభా. వారిద్దరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నా. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో ప్రభా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని ఏలుడి అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. వారి జీవితంలో ఫలింపును దయచేయండి, అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. 127వ కీర్తన నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగును, నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండుదని సెలవిచ్చావు. ఈ ఉదయకాల సమయంలో మధ్యాహ్న కాల సమయంలో వాగ్దానం మీద పెట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలిద్దరిని దీవించండి ప్రభా. నయ్య మల్లికార్జున ధన్యుడిగా చేయమని ప్రార్థిస్తున్నా. తన లోగట తన భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఇప్పటి నుండి వారు ఫలించాలి తండ్రి, అభివృద్ధి చెందాలి ప్రభా. స్త్రీ సంపదలతో సుఖ సంతోషాలతో ప్రభా వారు వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. జతపరచబడిన వధువులిద్దరిని దీవించండి, వారికి మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రభా. అయ్యా ప్రభా పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులను అక్క చెల్లెల అన్నదమ్ములను వారి కుటుంబస్తులను దీవించయ్యా. పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులను అక్క చెల్లెల అన్నదమ్ములు వారి కుటుంబస్తులందరినీ మీరు దీవించండి. అలాగనే ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని రక్త సంబంధులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు అయ్యా ప్రభా ఈ చుట్టుపక్కల ఉన్న వారందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నా. జరుగుతున్న భోజనాల కార్యక్రమంలో మీరు తోడుగుండయ్యా ప్రభా. ఈ వివాహ కార్యక్రమంలో పాటలు పాడి నీ నామని స్తుతించా. దైవ సావుకులు ఆయన పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారునికి మంచి హెచ్చరికలు ఇచ్చారు ప్రభా. అయ్యా ఇదిగో పెండ్లి కుమారుడు జీవితాంతము తన భార్యను ప్రేమించాలి. అయ్యా పెండ్లి కుమార్తె జీవితాంతము తన భర్తకు లోబడి ఉండాలి ప్రభా. వారిద్దరు కూడా ప్రేమిస్తూ లోబడి ఉంటే వారి కుటుంబం ఎంతో సంతోషంతో ఆనందంతో గడుస్తుంది ప్రభా. అలాగే వారిద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు నమ్మకము ప్రేమ కలిగి ఉండటకు సహాయం చేయండి అయ్యా. అలాగనే ప్రభా మరియు నాయన భారతదేశ సాంప్రదాయ ప్రకారం మంగళసూత్రధారంలో మీరున్నారు ప్రభా. అలాగనే ఒకరినొకరు ఉంగరాలు మార్చుకొని ఉన్నారు ప్రేమకు సూచనగా. అలాగనే ప్రభా దండలు మార్చుకొని ఉన్నారు ప్రభా. అలాగనే పెళ్లి ప్రమాణాలు చేశారు తండ్రి. వారి జీవితాంతము ఈ యొక్క ప్రభా అయ్యా ప్రభా జరిగినటువంటి వివాహం యొక్క తలంపులతో ముందుకు కొనసాగుటకు సహాయం వచ్చి అయ్యా పెద్దలుగా చేతులైతే అందరూ అంగీకారమును తెలియచేశారు. అలాగనే జరిగించిన విధానం బట్టి నీకు స్తుతులు. వాతావరణాన్ని అనుకూలపరిచినందుకు నీకు స్తుతులు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి నిండారుగా దీవించి వారి కుటుంబాలకు పంపించండి. అయ్యా కూడిన ప్రతి ఒక్కరిని దీవించయ్యా. భోజనాల కార్యక్రమంలో మీరుండి నడిపించండి అయ్యా. వధువులిద్దరిని కూడా నిండారుగా దీవిస్తూ ఉండగా ఈ దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా ఇప్పుడు ఎల్లప్పుడు వారి కుటుంబాలకి అయ్యా ఆశీర్వాదకరంగా చేయండి. నీవే తోడుగుండి నడిపించమని యేసయ్య ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసము తోడయుండి ఆశీర్వదించి దీవించి ఆయన రాకడ పర్యంతరం వీరిని ఫలింపచేసి విస్తరింపజేసి దీవించునుగాక. ఆమేన్. విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలో
తెలుసును నాకన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే మెత్తాని పత్తి పువ్వుల మరి సంటాడే నా సావే ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే నీకు తెలుసు కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు కోరమీసం రుబ్బుతున్న రోషమే నీకు తెలుసు మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు అడవిలు పులిలా సరసర సరసర చిల్లరే గడమే నీకు తెలుసు అలసిన రాత్రి ఒడిలో చేరి తలవాచడమే శ్రీవల్లికి తెలుసు సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామే గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చి వేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరుబు పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్క పెట్టే మగాడు వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు బయటికి వెళ్ళి ఇద్దరెందరినో ఎదిరించేటి దొరగారు నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సోమే ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిల్లైనా మహారాణి ತಂದಿ ಅಡಿಕೆ ಮಾಮನ ಅಡಿಕೆ ಮತ್ತಲ ಟಂ 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 ಸಿರಿಪೋಯಿಲ್ಲ ಮಿನ್ನಲ ಅಡಿಕೆದು ಹಾಸ ಪುಣ್ಯಕ್ಕೆ ಅಚ್ಚದ ಟಂ 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 புதுசா ஒரு வெக்கம் முளைக்கிது குடிச்சா ஒரு வெப்பம் மழிக்கிது வேட்டி ஒண்ணு சேலையத்தான் கட்டி கிட்டு சிக்கி தவிக்கிது மாலை டம்டம் மஞ்சள் டம்டம் மாத்து அடிக்கு மங்கள டம்டம் ஓர டம்டம் மோதிப்பி டம்டம் ஓங்கி பட்டிக்கும் மத்திகள் டம்டம் மாலை டம்டம் மஞ்சள் டம்டம் மாத்து அடிக்கு மங்கள டம்டம் ஓர டம்டம் மோதிப்பி டம்டம் ஓங்கி பட்டிக்கும் மத்திகள் டம்டம்
தூக்கி தட்டிக்கும் ஒத்திக டம் டம் நீயும் வந்தா நல்ல நேரம் சட்டென ஆரம்பமாகுமே உன்னை கை பிடிச்சா இந்த நாடு பண்டிகை தேதியில் சேருமே அசஞ்சா வந்து நித்திர கெடுக்கும் சித்தன்ன கோயில் சித்திரமே நினப்பா வந்து சக்கரம் சுத்துற அத்தரை கொட்டுல ரத்தினவே வாழ செழிக்க வாக்கு பலிக்க வாங்கும் சந்தனம் வாசம் பொழிக்க கேட்டு கிழிக்க கூட்டம் குதிக்க நெஞ்சம் ரெண்டும் பட்டுன ஒட்டிக்க பால சங்கம் மஞ்சள தங்கம் நாட்டு அடிக்க மங்கள தங்கம் கோல தங்கம் ஒதுக்கு தங்கம் ஓங்கி தட்டிக்கும் முத்திக தங்கம் Perfect gift for your loved ones. Sarigama Karva Telugu. రానే వచ్చావా వానై నా కొరకే వేచే ఉన్నాలే నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని పెదవుల మధ్య సరిహద్దే ఇక రత్తే అని ముద్దే అడగగనే అలజడిలాలే మనసుల గుట్టే మరి ఇట్టే కని పెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచావులే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే
ఊపిరిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని నీ దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కదై
కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత నీదవాలి వెలుగునంత, మోయమంటే నేను ఎంత రే. అమ్మా జాబిలి అదేమ్మా రోజు ఫోన్లో. అమ్మా నాన్నొచ్చే టైం అయింది. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా. నేలంతా చుట్టేసే వేలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా. అహమబ్బులన్నీ కొమ్మలై పూల వాన పంపితే, ఆ వాన పేరు ప్రేమలే, దాని ఊరు మనములే. ఏ మనసుని ఏ మడగకు, ఏ రుజువునియో అంతే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. లవ్ చేసిన అమ్మాయిని సముద్రాన్ని కలిపి చూస్తా ఫీలింగే వేరే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. పొద్దున్న టీవీలో మురారి సినిమాలో పెళ్లిపాటు చూసాను. అది చూస్తున్నంత సేపు నేను మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నా. ఐఎమ్ ఆల్రెడీ మెంటలీ మ్యారీడ్ టు యు రా. ఏంటి నన్ను పెళ్లి చేసుకుని నీకు మెండ వచ్చిందన్నా? వద్దు, నేను ఆల్రెడీ మనసులో నీతో పెళ్ళైనట్టు ఫీల్ అవుతున్నానని అర్థం. పిచ్చోడా. అలాగే ఓకే. సర్లే గాని రేపు నేను ఎంసెట్ క్లాస్కి రావట్లేదు. రేపు మా పెద్దమ్మ కూతురు పెళ్ళి. సర్లే వెళ్ళు. రేపు నేను ఆ పెళ్ళికి చీరలో వస్తా. ఎంతుంటే ఏంటంట దూరాలు, రెక్కల్లా అయిపోతే పాదాలు. ఉన్నాయా బంధించే దారాలు, ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు. అరే నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే, అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే. జాబిలీటు చేరెను పొరపాటు నానియో అంతే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. పన్ను గని వరట్లా టిల్లు అన్న దిగిందంటే డించడుంకాలా చెల్లు పేరు ఇన్నిస్తేవేను ఒకే మోనితో తిరుగు కొండని తీర్మాన. DJ
Access DJ songs, DJ songs, DJ songs, DJ songs.
అక్కర్లే బయటికి వెళ్ళక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపవదా ఇల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఫారెన్ కో వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి హ్యాపీగా గడిపెళ్ళా ఫారెన్ కో వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం పోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. సయ్యంటే ఓసారి పూలడితే ఓసారి నగలడితే ఓసారి సాదా సీదా చీర కట్టెతే ఓసారి ఒళ్ళు ఇసుకుంటే ఓసారి ఓసారి ఇల్లు సిమ్ముతుంటే ఓసారి ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి తప్పేస్తుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి తప్పేస్తుండై ఫీలింగ్స్ పొచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు బయట తోటి సమట నువ్వు తుడుచుకున్నప్పుడు దండాన నీ సొక్కారేస్తున్నప్పుడు నీ ఒంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు రెండు చేతులెత్తి జుట్టు ముడిచినప్పుడు జండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు ఎంగిలి మూతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు శిరసంగులను సవరించినప్పుడు సైన్సెతు చెయ్యేసినప్పుడు సొంత ముగుడి సొంత సిగ్గుపడినప్పుడు వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి